రాజుకి ఎంత దెబ్బ తగిలిందో, ఆయనకి ఇచ్చిన కాపర్లని కరెక్ట్గా ఆ కాపర్లు సరిగా లేకపోవటం, ఆ కాపర్లు నిద్రపోవటం, ఆ కాపర్లు చెడిపోవటం, ఆ కాపర్లు ఆలోచన సభలు ఆలోచనలు చేయటం, ముచ్చట్లు చెప్పుకోవటం, క్రమంలో కొనసాగించకపోవటం, ప్రార్థన సరిగా చేయకపోవటం, జాగ్రత్తగా ఉండకపోవటం, సంఘాలు కట్టకపోవటం వల్ల రాజుకి దెబ్బ తగిలిందంట. ఎవరు తగిలింది? రాజుకు దెబ్బ తగిలిందంట. రాజును కూర్చి రాజు యొక్క స్థితి అంతా చెదిరిపోతే చప్పట్లు కొడుతున్నారంట అందరూ. అందుకని నీకు ఒక హెల్పర్ ఉండాలంటున్నారు అయ్యగారు. హెల్పర్ నీ పక్కన ఎప్పుడు ఒకరు ఉండాలి. ఎప్పుడు నీ అమ్మటేసి తిరగాలి. నీ శిష్యుల్లో, నీ విశ్వాసంలో ఎవరొకరిని అమ్మటేసి తిరగాలి. కనుక నేను గూర్చి నీ గురించి ప్రక్కన నీ కొరకు విజ్ఞాపన చేసే వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు ఉండాలి. అంతేగాని ఆయనకేం వస్తేనే నాకు రావట్లేదని లెక్కేసావా, అయిపోయినట్టే. ఆయన అమ్మటే వెళ్తే ఏమంత లాభం ఉంది? అందరు దశంభాగాలు ఆయనకి ఇస్తున్నారు. ఆయన డబ్బులు బ్యాగులోకి వెళ్తే నాకు ఒక్కడ పైసా ఇవ్వట్లేదు. ఆయనకు నాకు 500 300 ఇస్తున్నారు, నాకేమొస్తాయని నువ్వు తోక ముడుచు కూర్చున్నావా? నీ పని ఖాళీ. అసలు మేము గురువులు అమ్మటే తిరిగేటప్పుడు మాకు ఆలోచనే ఉండేది కాదు. ఆ ఆలోచన వాళ్ళ సంగతి ఏమొచ్చేదో, ఏమది వచ్చేదో, ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తారని దాన్ని చూసేవాళ్ళం. కానీ వాళ్ళకి వచ్చే సంపద డబ్బుల గురించి మేము ఆలోచన చేసేవాళ్ళం కాదు. కానీ ఆ మనసు ఎట్ట వచ్చిందో ఇప్పుడు వస్తుందో మాకు ఆ మనసు. ఇప్పుడు ఎలా వచ్చి అప్పుడు ఎలా ఉన్నామా దాని గురించి ఆలోచించలేదే. అంత రాబడి వాళ్ళకి వస్తూ ఉండేది. ఆ దేవుడు వాళ్ళని నడిపించాడని ఈరోజు అంచనా వేసుకుంటే వారి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని యోచన చేసేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఎమ్మటేసుకు వెళితే నేను వెళితే ఎవలామో ఛార్జ్ పెట్టుకు వెళ్తున్నాడు. కానీ ప్రసాద్ మా గురువు గారికి అన్ని చెక్కులన్నీ ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఇస్తున్నారు. ఏ ఊరు వెళ్తే దశంభాగాలు ఆయన జేబులు పెడుతున్నాడు. తోటలో వెళితే సాల్మన్ పెడుతున్నాడు, ఇంకొక వెళితే ఆయన పెడుతున్నాడు, కైకులు వెళితే ఈయన పెడుతున్నాడు. మాస్తే నాకు 200 300 ఇస్తున్నారు. ఈ 200 300 ఏంటి 500 అన్నీ ఆయన బ్యాగులోకి వెళ్తానే. నాకేమో ఆయన అంచెలు వేసావా, అయిపోయినట్టే నీ పని. ఏమైపోయినట్టు? అయిపోయినట్టే. కనుక ఎప్పుడు మనం ఆత్మల కొరకు, సంఘం కొరకు కన్నీరు కాచిన ప్రార్థన చేయాలి. ఇది మీకు సమయం, ఇది మంచి అవకాశం. 3 రోజులు మీకు ఏ బాధ్యత లేదు, ఏ భారం లేదు, ఉప్పు కారం లేదు. ఏదైనా పరిస్థితి ఉంటే గప్పు చేయటం, వచ్చి ప్రార్థనలు కూర్చోవటం, కన్నీరు కాచడం, ప్రార్థన చేయటం, ఎవరైనా చెబితే వాక్యం ఏంటో ఇది మీకు తరిపీదు. మరి సంఘాల్లోకి వెళ్ళిన తర్వాత భారాలు అనే పరిస్థితులు కనుక కొంత చీకటి ప్రభావం ఏలుబడి చేస్తుంది. కనుక దేవుని కృపలో మరి అలాగ మనకిచ్చిన వారి విషయంలో మనం శ్రద్ధ తీసుకోపోతే, భారం తీసుకోపోతే మనకు చెడ్డ రోగాలు వస్తాయంట, చెడ్డ బలహీనతలు వస్తాయంట. నీకు 5 విశ్వాసాలు అయితే 5 సంబంధించిన రోగాలు వస్తాయి. నీకు 50 మంది అయితే 50 మందికి వచ్చిన రోగం వస్తుంది. ఈ రోగం తట్టుకోవాలంటే సామాన్య విషయమా? మొన్న చీరాలయ్య గారు రానన్నాడు, ముందు వస్తానన్నాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎందుకో రానని మళ్ళీ ఫోన్ చేసి, సరే ఆయన బాధ అయితే పరిస్థితి మనకు అనవసరం అనుకో, వచ్చిన రాపోయినా సడన్గా చీరాలైన వస్తున్నాడు దర్శనం వచ్చింది. పాస్టర్తో నేనన్నా ఏంటి చీరాలైన వస్తానని దర్శనం వచ్చింది, ఏమన్నా ఆయన చీకటి ఏమన్నా ఆవరించి నన్ను వస్తుందేమో అనుకుని లోపలికి వెళ్ళాను. గుండు పట్టేసేసింది, ఊపిరాడతలేదు, హార్ట్ అటాక్ ఇదేనేమో, హార్ట్ అటాక్ దాని సంగతి ఇది కదా, ఇదేనేమో అని ఆకలేస్తుంది, వాంతులు అవుతున్నాయి, విరోచనలు అవుతున్నాయి, కళ్ళని తేలిపోతున్నాయి, కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. ఇది కనుక చెప్పానంటే హాస్పిటల్ పదండి అంటారు. కనుక ఇక్కడ డొక్కలో నొప్పిపోతుంది, వెనకాల లాక్కుపోతుంది, కాళ్ళనే నడవలేకపోతున్నాను, లేచి నిలబడలేకపోతున్నాను. అసలు మీటింగ్ 2 రోజుల ముందు ఇక అసలు ఎంత బాధపడ్డానంటే అప్పుడు అర్థమైంది. ఆయన చీకటి ఏలుబడి చీకటి నా దగ్గరకు వచ్చింది. ఆయన దశంభాగాలకు అన్నిది మరి నడిపిస్తున్నా కనుక కాపర్న కనుక నా మీద కాశాడు. ఇప్పుడు నేను దీన్ని జయించగలిగితే జయించగలను, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిన జయించలేనని నన్ను పిలవద్దు బయటకు అని చెప్పి గదిలో కూర్చున్నా. గదిలో మళ్ళీ గడి పెడితే మళ్ళీ స్థితి అయిపోద్దానని గడి కూడా పెట్టకుండా తలుపు ఎవరు తీయొద్దని ఆ పండుగ లోపలికి వెళ్ళి కూర్చుంటే 2 సాయంత్రం కానీ క్లియర్ అయ్యాను అన్నమాట. అంత బాధ అంత పరిస్థితి అన్నమాట. అసలు అంత వాంతులు అవ్వటం, విరోచనలు అవ్వటం, మరి డొక్క పట్టేసేయటం, గుండు పట్టేసేయటం, ఊపిరి ఆడకపోవటం, పండుకోలేకపోవటం, తుళ్ళిపడి లెగటం, పండుకుంటే పండుకోలేకపోవటం, మళ్ళీ లెగటం, కూర్చోవటం, కూర్చోలేను,
పండుకోలేను, నడవలేను. మరేంటి పరిస్థితి? కూర్చుంటేనే కూర్చోలేకపోతున్నాను, పండుకుంటే పండుకోలేకపోతున్నాను, నడిస్తే నడవలేకపోతున్నాను. ఈ విధంగా అది శోధించిన తర్వాత దాని విషయం దేవుడు ఒక విషయం చెప్పిన తర్వాత అప్పుడు అది తొలగిపోయిందన్నమాట. కనుక అది చెడ్డది కదా. మరి ఒక ఆయన గురించి ఎంత వస్తే మరి 30 మంది మీద అంతా తాగడంతో ఏమైపోవాలి చెప్పు. కనుక మన కాపరులం కనుక మనకిచ్చిన సమయాన్ని నువ్వు పని చేస్తావో, పరిచయం చేస్తావో, ప్రార్థన చేస్తావో, నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని ప్రార్థనకు ఏం చెబుతున్నారు, ఎలా చెబుతున్నారు, ఏ విధంగా చెబుతున్నారు అని ఆలోచన చేస్తే ఏదన్నా మనం సంపాదించుకుని వెళతాం. ఏదన్నా సంపాదించుకుని వెళతాం, మనలో ఉన్న వాటిని పోగొట్టుకుని వెళతాం. ఎందుకంటే పెద్దవారి దగ్గరకు వచ్చిన తర్వాత చిన్నవారిలో ఉన్న చీకట్లన్నీ వెళ్ళిపోతే ఇది గమనించండి బాగా. మా జీవితం అనుభవంలో ఈ సత్యాన్ని మేము ఎరుగున్నాం. కనుక మనం ప్రార్థన చేసినా జరగపోయినా మన పెద్దవారి దగ్గర కనుక తీర్మానం వేస్తే మనలో ఏలుబడి చేసేవాళ్ళు అవి మన దగ్గరకు వస్తూ ఉంటారు. కనుక అవి జయించి ఉన్నారు కనుక వాళ్ళు అవి మన మీదకి రాకుండా వారి ప్రార్థన ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి మీద మనం జయం పొందుతాం అన్నమాట. కనుక ఇది ప్రాముఖ్యమైన ఘట్టం. కనుక ఎవరు గురువుల దగ్గర వారు తీర్మానాలు వేసుకోండి. ఇలాంటి సేవకుల కూడికలు వచ్చినప్పుడు మాత్రం అప్రమత్తగా ఉండొద్దు. పరిచర్య ఉంటే పరిచర్య చేయడం తప్పులేదు, చేయాలి, తప్పదు. కానీ ఇచ్చిన సమయాన్ని లోపలే చర్చిలో కూర్చుని నువ్వు తంటాలు పడి ఓపిక చేసుకుని తంటాలు పడితే ఏదన్నా సాధించడానికి దేవుడి కృపలో మనకు మేలు జరుగుతుంది. దేవుని కృపను బట్టి టైం చాలా వెళ్తుంది. ఏమో మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అషూర్ రాజా ఇంకా ముందుకెళ్ళి చూడండి, ఏముంది, ఇంకా బాగుంది. నువ్వు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగా ఉన్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలు దిగిన గొంగల పురుగుల వలెనున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అది ఎక్కడ వాలినది. ఆహా, ఎంత చక్కగా మాట్లాడుతుంది. ఎక్కడ వాలింది కూడా, ఎక్కడ పడిపోయేది కూడా వాళ్ళకి తెలియదు అంట. చూసారా, ఎక్కడ పడిపోయేది, ఎక్కడ దెబ్బతింది, ఎక్కడ దెబ్బతింటున్నాం, ఏ విషయంలో దెబ్బతింటున్నాం, ఏ విషయంలో బలహీనం అయ్యాం, ఎక్కడ అయ్యేది అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయిపోద్ది అన్నమాట. ఏమన్నా మరలా చదువుకోదు. అది నీ వర్తకులు నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారం, చాలా గొప్ప సైన్యమే నీ సైన్యం. నీ సైనికులు చలికాలమందు కంచెలో దిగటువంటి సైనికులు కంచెలో దిగిన గొంగళ పురుగుల్లాగా ఉండారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. ఎక్కడ వాలినది ఎవరికి ఏమైపోతాయో తెలియదు, ఎక్కడ పోతాయో తెలియదు, ఎక్కడ కొట్టుకుపోతాయో తెలియదు, ఎక్కడ రాలిపోతాయో, ఎక్కడ కలిసిపోతాయో తెలియదు అన్నమాట. అందుకని ఇలాంటివి జరగకుండానే ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసేది చాలా గొప్ప అద్భుతకరమైన విషయం. అందుకనే ప్రార్థన సమయుద్ధం అని ప్రార్థన సమయం తీసుకుందామని ప్రార్థన తీసుకునేది. కనుక ఇప్పుడు మన సేవకులు అందరూ ప్రతి కుటుంబం కోసం ఇవాళ రేపు పగలే ఉంది కనుక 3 గంటల నుంచి మరలా సేవకులకు అందరు కుటుంబాల కోసం, ఒక్కొక్క సేవకుడు కుటుంబాల కోసం మనం విజ్ఞాపన చేద్దాం. రేపు పగలు కూడా చేద్దాం. ఈ రాత్రులు మాత్రం సంఘస్థుల గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే సంఘస్థుల గురించి ప్రార్థన చేయకపోతే, వాళ్ళు కనుక క్రమంలో నడవకపోతే, వారి స్థితి మారిపోతే, వారి భవిష్యత్తులో ఎదగపోతే మనం లెక్క అప్పగించాలంట. ఎందుకంటే ఏముంది, 2 అంతలు దండను కదా. ఎవరికి? దేవుని సేవకులు ఎంత? 2 అంతల దండన. కాపర్లకు నడిపించే ఆయనకి ఎన్ని? 2 అంతల తీర్పు, 2 అంతల దండన. వాళ్ళకి ఒక దెబ్బ కొడితే మనకు 2 దెబ్బలు చూసారా. కనుక దేవుని కృపలో మరి మనం ఈరోజు ఎక్కడ పడతారో ఎక్కడ తెలియదు కనుక మనం సేవకులకు ఏర్పాటు చేశారు కనుక ఆ ఇచ్చిన దాని సమయాన్ని ఉపయోగించుకోవాలి. కష్టపడాలి, కన్నీరు కార్చాలి, ఏడవాలి. ఏంటి నాయన నన్ను సేవకుడికి ఏర్పాటు చేసావు, మూడులాగా ఉన్నాను, వంతరకు వస్తాను చూస్తే 100 మంది కనపడుతున్నారు కానీ దశంభాగాలు ఇచ్చేవాళ్ళు లేరు, కానుకలు ఇచ్చేవాళ్ళు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, మరి పరామర్శించేవాళ్ళు లేరు. విరోధకరమైన మాటలు మాట్లాడతాం తప్ప
మరి ఎప్పుడు చూసినా ప్రేమపూర్వకమైన జీవితం లేదని మనం ఎంత ఏడుస్తామో, ఎంత కష్టపడతామో, ఎంత కష్టపడితే అంత జీతం మనకుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దీనికి మించి దీనికి లిమిట్ లేదన్నమాట. ఎంత కష్టపడతామో అంత జీతం మనకుంది. ఇప్పటి వరకు కూడా ప్రార్థన చేయాలనుకుంటే మాత్రం కూర్చుంటే అంతే, పండుకోవాలంటే పండుకుంటే వెళ్ళిపోతా అంతే. కానీ ప్రార్థన వల్ల చాలా మేలుకరమైన విషయం చాలాసార్లు చెప్పాను. అప్పుడు సంపద కోసం కన్నీరు గార్చా, సంపద కోసం ఆత్మల కొరకు కన్నీరు గార్చా. ఇప్పుడు సంపద కోసం కన్నీరు గార్చాల్సిన అవసరంలా, ఉన్న సంపదని పెంచుకోవటానికి కన్నీరు గారిస్తే గొప్పగా నిలబడతాం. కనుక సంపద కోసం కన్నీరు గార్చి సంపద సంపాదించుకున్న ఒక అనుభవం, సంపద సంపాదించుకున్న తర్వాత ఆ సంపదను కాపాడుకుంటూ ఆ సంపదను పెంచుకోవటానికి మనం ప్రార్థన చేస్తే ఆ సంపద ఎంత పెరుగుద్దో మనం అంత పెరుగుతూ ఉంటాం. కనుక పెరిగిందిలే అని మనం అప్రమత్తగా ఉన్నామనుకోండి, సంపద అంతా గొంగళ పురుగులు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయి. ఎక్కడ పోతాయి, ఎక్కడ ఉంటాయో, ఎప్పుడు ఏమైపోతాయో కూడా అర్థం మనకు కాదన్నమాట. చూసారా? కనుక ఈ సత్యాన్ని మనం ఆలోచన చేసి మనం సంపద అనగా ఆత్మలే మనకు సంపద. రేపు మన పరలోక రాజ్యంలో బహుమానాలు ఎన్ని ఆత్మలు రక్షిస్తావో, ఎన్ని ఆత్మీయతలు మరి ఆత్మీయ బిడ్డలను కంటావో, ఎంతమంది ఎన్ని గ్రామాలు వెళ్ళి సువార్త బోధిస్తావో, ఎంతమంది గ్రామాలకు వెళ్ళి ప్రార్థన చేస్తావో, దానికంతటికీ మనకు దేవుడు మనకు జీతాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు సోరంపల్లి అయ్య గారు మరి ఒరిగొరయ్య గారు వెళ్ళిపోతానంటున్నారు కనుక వారిద్దరు 2 కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు సోరంపల్లి అయ్య గారి గురించి, మరి సంఘం గురించి, వారికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డల గురించి మనందరం 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అయ్యగారు రా, కూర్చో, మధ్యలో కూర్చుదా. అయ్యగారు వచ్చాడు కానీ పాపం మేమిద్దరం స్నేహితులు. ఆయన నడిపించింది నేనే పాపం, దేవుని కృపను బట్టి. కానీ దేవుని కృపలో నిలబడ్డాడు. చదువు లేకపోయినా ఏం లేకపోయినా ఆత్మ రక్షించాడు. మరి దేవుని కృపలో ముందుకు సాగాడు. మరి నిలబడి ఆరోగ్యవంతుని నిలబెట్టాడు. మనందరం ఆరోగ్యవంతుడు ఉండేటట్లుగా మన సంస్థకి ఒక హెడ్ క్వార్టర్ని నిర్ణయించినట్టుగా ఒక స్థలాన్ని ఇచ్చినాడు. కనుక మనం వారి కోసం, వారి కుటుంబం కోసం, వారి సంఘం కొరకు, వారి సేవకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం చేతులెత్తి. ప్రభా, స్తుతులు 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 స్తుతులు, దయగలిగిన మా ప్రభా నీ స్తుతులు, మహిమ కలిగిన దేవా నీ స్తుతులు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం స్తోత్రం. అందరూ ఏకీపిద్దాం, అందరూ ఏకీపించి ప్రార్థన చేద్దాం. అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రమయ్యా, నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ దాసులు నాయన మా ప్రభా తను మరి ఆయన ఇవ్వగా ప్రభా మరి కన్వెన్షన్ సెంటర్ కట్టడానికి కృప చేశారు. అయ్యా ఇవ్వండి మీకు ఇవ్వబడునని ప్రభా నీ ప్రేమలో ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ప్రభా నీ దాసుని ఎంతగానో హెచ్చించారు నాయన, హెచ్చించారు. అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నారు, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఆరోగ్యం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. అందరం ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం, గట్టిగా కేకలు వేద్దాం. దేవునికి స్తోత్రం. దేవా నీకే మహిమ కలుగుటకు, నీకే మహిమ కలుగుటకు. నీ దాసుని నీ సేవలకు సమావేశానికి తీసుకొచ్చావు. చాలా కాలం తర్వాత ప్రభా మరలా నాయన నీ దాసులు మా మధ్యలోనికి రావడానికి కృప చేసావయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి, నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ దాసురా నాన్న దాసునికి ఇచ్చిన సేవకులను, సేవకురాండ్రను అయినా విశ్వాస బృందాన్ని, ఆత్మీయులను, రక్షబంధులను, బంధువులను ప్రభా మరి మీరే ప్రేమించండి, ప్రేరేపించండి. గొప్ప మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేయండి. మేలు చేయకనే ఉండలేవు ప్రభా, మేలు చేయకనే ఉండలేవు. మేమైతే మిమ్మల్ని ఆరాధించడానికి అయ్యా ఏ యోగ్యత లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మా ప్రభా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, జ్ఞాపకం చేసుకోండి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. స్వరాలు తెరవాలి, అందరూ స్వరాలు తెరవాలి, స్వరాలు తెరవాలి. అందరూ స్వరాలు ప్రభా నీ దాసుని మా మధ్యలోనికి నడిపించావయ్యా, నీ దాసుని మా మధ్యలోనికి నడిపించావయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీ దాసుని మా మధ్యలోనికి తీసుకొచ్చావయ్యా, నీకు స్తోత్రం. నీకు స్తోత్రం నాయన, నీకే మహిమ కలుగుట కృప చేసి నడిపించండి. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి.
నీ దయగలిగిన స్థలంలో భద్రపరచడానికి కృప చేసి నడిపించండి నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన నీ దాసుని సీనియర్ దైవ సేవకులుగా మా మధ్యలోనికి వచ్చారు. ఓ ప్రభా నీ దాసునికి ఆరోగ్యం దయచేయండి, నీ దాసునికి ఆరోగ్యం దయచేయండి. నీ దాసుని ఆయా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని ప్రేమించి ఇచ్చిన సేవకులను సేవకురాలను ప్రభా దర్శించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. దయగలిగిన స్థల కింద నీ దాసుని భద్రపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభా సీనియర్ దైవ సేవకులుగా మా మధ్యలోనికి వచ్చారు, అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన నీ దయగలిగిన స్థాలు నాయన నీ భద్రపరచండి నాయన. నీ దాసుని స్వస్థపరచండి, నీ దాసునికి ఆరోగ్యం దయచేయండి, నీ దాసునికి ఆయుష్ దయచేయండి, నీ దాసునికి నెమ్మది దయచేయండి. ప్రతి సమయమందును అనుకూల సమయమందును నిన్ను స్తుతించడానికి, నీ నామం మహిమపరచడానికి ప్రభా ప్రతి ఒక్క దాసుడు చేయించిన ప్రార్థన మీరు ఆలకించండి నాయన. ప్రతి ఒక్క దాసుడు చేయించిన ప్రార్థన మీరు ఆలకించండి. ఈ దాసుని పక్షమును మేమందరము కూడా నాయన 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 చిన్నవారమైనప్పటికీ కూడా నీ దాసుని పక్షమును విజ్ఞాపన చేస్తున్నామయ్యా. నీ దాసుని పట్ల విజ్ఞాపన చేస్తున్నాం, నీ దాసుని పట్ల ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి నీ దాసునికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, పరిపూర్ణమైన నెమ్మది దయచేయండి. ప్రభా నాయన మా ప్రభా మద్రాసు వెళ్ళినందువలన నేను ఆరోగ్యకరంగా అయినా ఉన్నాను. ఓ ప్రభా వారితో నేను మనసు కలిపి ప్రార్థించడం వల్ల నాకు ఆరోగ్యం వచ్చింది. మరి నా దైవ సేవకులు నా సహవాసం ప్రభా మరి నా ఆత్మీయ బిడ్డలు ఆత్మీయ దైవ సేవకులు సేవకుల విషయంలో వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి నాకెంతో మేలు కలిగిందని సాక్ష్యాలు నాయన నీ దాసుని ద్వారా వినిపించబడటానికి కృప చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. నీ దాసుని క్షేమంగా తీసుకొచ్చారు నాయన, నీ దాసుని క్షేమంగా తీసుకొచ్చారు నాయన. నీకే మహిమ కలుగుట కృప చేసి నడిపించండి. నీ ప్రేమను బట్టి కొనసాగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఓ ప్రభా ఒంటరిగా ఉండు అనేకమైన సంవత్సరాల నుండి ప్రభా నీ దాసులు ప్రభా నాయన ఏకాంతంలో ప్రార్థిస్తూ నిర్ణయమును తీసుకొని ప్రభా ప్రార్థిస్తుండగా సహవాసమునకు ఎంతో అయా నాయన మరి ఆయన సహకారంగా ఉంటున్న నీ దాసుని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, దాసుని మీరు ఆశీర్వదించండి, ఈ దాసుని అభివృద్ధిపరచండి నాయన. దాసుని జ్ఞాపకం చేసుకోండి, దాసునికి ఇచ్చిన సేవకులను సేవకురాండ్రను విశ్వాస బృందాన్ని ప్రభా నాయన మీరు మా ప్రభా మంచి మందిరాన్ని కట్టడానికి కూడా కృప చేశారు. అందుని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాం, దాన్ని నిండా ఇస్తున్న ఆత్మలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నీ నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకొని నాయన నీ ప్రేమలో కొనసాగడానికి కృప చేసి నడిపించండి నాయన, నడిపించండి ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, దయగలిగిన స్థాల్లో భద్రపరచండి నాయన, నడిపించండి ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, దాసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యోహానయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీపిద్దాం. స్తోత్రం ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు అయ్యా. ఈనాటి దినాన కాపర్ల గురించి నీ దాసుల ద్వారా తెలియపరిచిన అయ్యా నీ గ్రంథ సత్యాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యము నిజము, నీ వాక్యము సత్యము, ఈ వాక్యము ద్వారా మమ్మలను ప్రభువా కాపరి గుణలక్షణాల గురించి ప్రభువా తెలియపరిచిన సత్యాన్ని బట్టి స్తోత్రాలు. హెచ్చరికలను బట్టి ప్రేమపూర్వకమైన హెచ్చరికలను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా ప్రభువా ఇదిగో నా తండ్రి నాయన అయ్యా ఈ రోజున కాపరులంగా నాయన చెప్పుకుంటున్నాము, కానీ కాపరి గుణాలకు విరోధంగా ఉన్నామయ్యా, క్షమించండి. కాపరి లక్షణాలను నిర్లక్ష్య పెట్టామయ్యా, క్షమించండి. కాపరి యొక్క నాయన గుణలక్షణాలని నాయనా త్రోసిపుచ్చాం ప్రభా, క్షమించండి నాయన. కాపర్లమని చెప్పుకుంటున్నాము కానీ రాత్రులు నిద్రపోయాము, క్షమించండి నాయన. ఎదుగోనత నీకు విరోధమైన ఆలోచనలు చేసాము, క్షమించు నాయన. అయినా ఒక మందకి వెనక కాపర్లు ఎదురుంటారని ప్రభా తెలియపరిచారు. ఎదురనగా అయా సంఘ కాపర్లుగా భార్య భర్తలు, సేవకుడు సేవకురాలు, ఇద్దరు కాపర్లు మందని నాయన సక్రమంగా నడిపించాలని, నాయన మందను కాయాలని, మంద కోసము ఎదుగోన తండ్రి ప్రభువా శ్రమ పడాలని
నైనా తెలియపరిచారు, హెచ్చరించారు. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్క కాపరి మందని కాయలేడని, నైనా ఒంటరి ఎద్దు ప్రభా బండిని లాగలేదని నైనా తెలియపరిచిన సత్యాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కాపర్లు అనగా సేవకుడు సేవకురాలు ఇద్దరు కలిసి మందను నాయన భద్రపరచాలని, ఇదిగో దేవుడు అప్పగించిన మందని, దేవుడు అప్పగించిన సంఘాన్ని, దేవుడు అప్పగించినటువంటి పరిచర్యని ఇద్దరు కాయాలని తెలియపరిచే నీకు స్తోత్రాలు, వందనాలు. ఎంతో మంది అనుమానపు సైతాన్లు బట్టి అనుమానం చేత కాపర్లుగా కాకుండా నాయనా ఇదిగో నా తండ్రి సంఘము కోసం కాదు కానీ నాయనా ఇదిగో సంఘ బిడ్డల కోసం, వారి కుటుంబాల కోసం కాదు కానీ వారి నోటిని, వారి ఆలోచనని, వారి సమయాన్ని వ్యర్థముగా ఉపయోగిస్తుండగా నాయనా సంఘము నాయనా నిరాధారమైన స్థితిలో సంఘం చెదిరిపోతుండగా, సంఘములో చేర్చబడిన ఆత్మలు దుష్టుల చేతిలో పడి ఉండగా నాయన భారము లేని ప్రార్థనలు, బాధ్యత లేని ప్రార్థనలు నాయనా వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు, వారి స్వభావాలు మార్చుకోక కాపరి తత్వాన్ని కోల్పోయి, కాపరి మనసును కోల్పోయి, కాపరి బాధ్యతను మర్చిపోయి, కాపరి అన్న సంగతి విడిచిపెట్టి ప్రభా ఇదిగో వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుండగా తండ్రి సహాయము చేయండి నాయన. నిజమే సంఘము చెదిరిపోయింది ప్రభా, సంఘము చెదిరిపోయింది, ఆత్మలు దూరం అయిపోయి మమ్మలను బట్టే ప్రభా, నా ఆలోచన బట్టే నాయన, నా ప్రవర్తన బట్టే ప్రభా, నా ఉద్దేశాన్ని బట్టే, నా నిర్లక్ష్యాన్ని బట్టే, నా శ్రద్ధను బట్టే నాయన, నా ప్రవర్తన బట్టే ప్రభా మీరిచ్చిన సంఘం చెదిరిపోయింది, ఆత్మలు దూరం అయిపోయినాయి, కుటుంబాలు చెదిరిపోయినాయి ప్రభా. సంఘానికి విరోధంగా నా ఆలోచనలు నాయన, భార్యకు విరోధంగా నా ఆలోచనలు, భర్తకు విరోధంగా నా ఆలోచనలు, సంఘములకు విరోధంగా నా ఆలోచనలు నాయన, మా స్వభావాన్ని అనుసరించి నడుచుట వలన అయ్యా మా నిర్లక్ష్యం, మా అశ్రద్ధ, మా భక్తిహీనత, మా నిద్రమత్తు, మా సోమరితనం, మా భక్తిహీనత, మా యొక్క నాయన అయ్యా పనికిమాల కాపరి వల్ల మేము ప్రవర్తించిన మా ప్రవర్తన సంఘాన్ని చెదరగొట్టేసింది నాయన. సంఘము చెదిరిపోయింది, నిజమే సంఘములో ఉన్న ఆత్మలు చెదిరిపోయి, కుటుంబాలు చెదిరిపోయి దేనికి పనికిరాని స్థితిలో ప్రభా ఇదిగో అంధకారమైన పరిస్థితుల్లో, నిరాధారమైన స్థితిలో ప్రభా అయ్యా నిస్సహాయమైన స్థితిలో పడి ఉన్నాం తండ్రి, సహాయము చేయండి అయ్యా. ఈ మధ్యాహ్న వేళ నాతో మాతో ప్రభా కాపరి గురించి తెలియపరిచిన నీ సత్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. గడిచిన దినాల్లో యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో కూడా కాపర్ల గురించి చదివినప్పుడు, యోహాను సువార్త 10 అధ్యాయంలో కాపరి గురించి చదివినప్పుడు కాపరి తత్వాల గురించి నాయన, కాపరి చేసిన దాన్ని బట్టి నాయన ఆ మంద నాయన ఇదిగో తడు దుష్టుల చేతిలో పడిపోయారని, చెదిరిపోయారని, మందకి కడుపు నింపలేదని, మంద మీద శ్రద్ధ చూపించలేదని అయ్యా మీరు తెలియపరిచారు. నీకు స్తోత్రాలు, వందనాలు. నిజమే కాపర్లో చెప్పుకుంటున్నాము కానీ కాపర్ అనే మాటకి వ్యతిరేకంగా ఉన్నాం. కాపర్లో ఇంకొక కఠినం అయిపోయి క్షమించి మన్నించి సహాయం చేయండి నాయన. మీరు అప్పగించిన పనిలో నాయన నిపుణత లేదు, నైపుణ్యం లేదు. నగిషి పనివాడు ఆయన సంపూర్ణంగా చేశాడు నాయన, ఇదిగో ఎంతో నైపుణ్యంగా చేశాడు. కాపర్లు అని చెప్పుకుంటున్నాం మేము అశ్రద్ధతో చేసావు, నిర్లక్ష్యంతో చేసావు, నిర్లక్ష్యంగా ప్రవర్తించామయ్యా. క్షమించి మన్నించి సహాయం చేయడు నాయన. యెహోవా నా కాపరి అని సెలవిచ్చిన ఈ వాక్య సత్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు కాపరిగా ఉండి మమ్మల్ని పిలిచినప్పుడు కూడా మేము లోబడక, నీ మాటను అంగీకరించక, నమ్మక, నిర్లక్ష్యం చేసి అశ్రద్ధగా మా జీవితాలు గడుపుచ్చట్టుగా నాయన ఇదిగో నాయన లేమి కలగదన్న స్థానంలో ప్రభా కలిమితో నింపబడాల్సిన మా జీవితాలు లేమిలోనే నాయనా లేమిలోనే కొనసాగుతూ ఉన్నాయి. దానికి కారణం ప్రభా మా నిర్లక్ష్యమే, ఆయన మా దోషం, మా పాప, మా అపరాధమే, మా నోటి మాటలే ప్రభు క్షమించు నాయన. అయ్యా ఒక సంఘాన్ని కాసే కాపురముగా, గొర్రెలను కాసే కాపురముగా, ఒక గొర్రె యొక్క బాధను అర్థం చేసుకోలేని వాళ్ళు, ఒక గొర్రె యొక్క గాయాన్ని కట్టలేని వారు, ఒక గొర్రెకి సమృద్ధి అయిన మేత పచ్చిక గల చోట్లకు నడిపించలేకపోయాం. అయ్యా మా యొక్క శరీరానుసార స్వభావం, ఆలోచన
అనుమానాలు నాయనా దుష్టాలోచన దురాలోచన చేతే సంఘాన్ని పాడు చేసే ప్రభా, ఇదిగో నా మందిరమును పాడు చేయవాడు నేను పాడు చేస్తానని అయ్యా పౌలు గారి ద్వారా మీరు సెలవిచ్చారు నాయన. మందిరం అనగా సంఘము, సంఘాన్ని చెదరగొడితే దాని ప్రతిఫలం వేరుగొడదని తెలియపరిచారు అయ్యా. దేవానికి స్తోత్రాలు, వందనాలు అయ్యా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కాపర్ల గురించి తెలియపరిచిన సత్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయనా. ఇక్కడ నా వెత్తబడిన వాక్యము నాయనా, విన్న వాక్యము, నీ గ్రంథములో చదివినటువంటి వాక్యము అయ్యా, ఈ రోజు నుంచైనా అనుసరించే జ్ఞానము, తెలివి, ఆలోచన మాకందరికి నీ దయచేయ ప్రభువా, సహాయం చేయండి. ఈ దాసులు వే ప్రయాసలతో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థనా కూడికలు అయ్యా, నిజముగా ఒక ప్రార్థన నాయన, ఇదిగో ప్రార్థన కోసం ప్రభా, నీ ప్రియులు హెచ్చించిన ఈ సమయము, నీ ప్రియులు వేయిపరిచిన ఖర్చు ప్రభా ఎంతో భారభరితమైంది. అయినప్పటికీ కూడా ప్రభా, నీ దాసులకు మీరు తెలియపరిచిన మాట నెరవేర్చడం కొరకు ఇంత భారాన్ని వహించారు నాయన. అయ్యా, ఈ భారాన్ని మేమందరం గ్రహించినట్లు సహాయం వచ్చాడు. నిజమే అయినా ఇదిగో ప్రభా, సమయానుకూలంగా నీ సన్నిధికి రాలేకపోయి క్షమించిన ఆయన, సమయానుకూలంగా నిన్ను వెంబడించే వరంగా చైతండి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, సహాయం చేయండి దేవా. ఈ మధ్యాహ్న సమయంలో నీ ప్రియులు, ఆత్మీయులు, పెద్దలు ప్రభా, ఇదిగో నా తన దైవ స్వరూపి సహవాసులు నైనా, ఇదిగో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయటానికి నైనా, ఇదిగో సహాయ సహకారాలు అందించిన ప్రభుదాసయ్య గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభుదాసయ్య గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలయ్యా. వారికి ఇచ్చిన సేవా భారాన్ని బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. విద్యా విహీనులు అయినప్పటికి కూడా, బలహీనులు అయినప్పటికి కూడా, వాక్చాతుర్యం లేకపోయినప్పటికి కూడా మీరే మీ కృపతో వాడుకుంటున్నారు. నీకు స్తోత్రాలు. నీ ఆత్మతో సంధించని స్తోత్రాలు, నీ ఆత్మాభిషేకంతో వాడుకుంటున్నది అని స్తోత్రాలు. నీ దాసులు నీ బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉన్న విధానం బట్టి ఆయన, వారి దీన మనసును బట్టి వారిని హెచ్చించారయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ దాసులు బలపరచండి, ఈ దాసులు దీవించండి, మంచి ఆరోగ్యం, నెమ్మదిని దయచేయండి, నీ కృపతో కాపాడండి ప్రభా. ఇంకా మీరు ఇచ్చిన ఆయుష్ కాలములో ఇంకా నీ పరిచయంలో విరివిగా వాడుకుని సహాయం వచ్చి ఈ దాసుల్ని అనేక మంది ఎదుట ఒక బలమైన సాక్షిగా నిలబెడుతున్నారు. నీకు స్తోత్రాలు, వందనాలు. గత రాత్రి ఎంతో చక్కటి సాక్ష్యాన్ని అయ్యా నీ దాసులు అందించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. అయినా నీ దాసులు నోటి నుంచి వస్తే ప్రతి మాట నాయనా కూడిన మా అందరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చారు. నీ స్తుతులు, స్తోత్రాలు. దాసులను దీవించండి, ఆరోగ్యం, నెమ్మదిని దయచేయండి, సంఘాన్ని ఇంకా బలపరచండి, వారి శిష్య బృందాన్ని బలపరచండి. అయినా శిష్యులకి వారికి ఇచ్చిన ఆత్మీయతను బట్టి స్తోత్రాలు. నమ్మకమైన నీ దాసుడుగా అనేక మందిని, శిష్యుల్ని నమ్మకమైన వారుగా పెంచే కృపించారు. నీకు స్తోత్రాలు, వందనాలు. ధనాశక్తితో కాదు కానీ, ధనాన్ని బట్టి కాదు కానీ, ప్రభు యొక్క మాట నిన్ను బ్రతికేస్తుందని ఈ దాసుల ద్వారా మీరు మాట్లాడని స్తోత్రాలు, వందనాలు. అట్టి సత్యమును అయ్యా మేమందరం గ్రహించడానికి సహాయం వచ్చి ప్రభువాని కృపలో భద్రపరచండి. ఈ నమ్మకమైన సాక్షులుగా చేయండి ఆయన. బోధించుడు కాదు కానీ అనుసరించే కృప దయచేయండి ఆయన, అనుసరించే కృప దయచేయండి ఆయన. మనుషుల వైపు చూసి నాయన, ఇదిగో నా తండ్రి ఆత్మీయతలో కృంగిపోక ప్రభా, ఇదిగో నా ఆధ్యాత్మికంగా ప్రభా నీ వైపు చూసి జీవించడానికి సహాయం ఇచ్చే, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసి కొనసాగడం సెలవిచ్చినట్టుగా నీ వైపు చూసి కొనసాగి నూతన విశ్వాసం నాకు మాకును దయచేసి మీ నామాన్ని ఘనపరచుకోగలరని మా కొరకై సిలువలో శ్రమ పొంది గాయపరచబడి రక్తాన్ని చెందించి మరణించి సమాధిలో పెట్టబడి మూడవ దినాన మృత్యుంజయుడే సజ్జుడిగా తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే మరి దేవుని దాసులు వణుకూరులో పరిచయం చేస్తున్న దైవ సేవకులు యెహోషువ గారు, అలాగే మరి పాస్టర్ గారు షారోన్ అమ్మ గారి గురించి ప్రార్థన చేద్దాం. మరి మనమందరము కూడా మరి దైవదాసురాలు మరి వణుకూరు విషయంలో, వణుకూరు సంఘం విషయంలో, ఆత్మీయ బిడ్డల విషయంలో, వారికి ఇచ్చిన సేవా క్షేత్రాల విషయంలో కూడా మనమందరము కూడా మరి వెలుగెత్తి ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగులాగిన వణుకూరు ప్రాంతంలో యెహోషువ గారు, షారోన్ అమ్మ గారి గురించి మరి ప్రార్థన చేద్దాం. వారికి ఇచ్చిన సేవా క్షేత్రాలు, సేవకులను బట్టి, అలాగే వారికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను బట్టి, వారికి ఇచ్చిన ఆత్మీయ సహవాసాన్ని బట్టి కూడా
మరి అనుకుంటూ ఆయా ప్రాంతాల్లో జరిగిస్తున్న పరిచర్య మరి దైవస్వరూపి సహవాసమునకు మరి ఎంతో ఒక స్తంభంగా నిలబెట్టి మరి కన్వెన్షన్ సెంటర్ కట్టించడానికి తన వంతు బాధ్యత దేవుని భాగ్యమని నేను దైవ సహవాసం పట్ల చేయుచున్న నేను సహవాసం పట్ల చేయుచున్న పరిచర్య నాకు వంతు సహాయమని ఆయన ఎంతో పరిచర్య చేస్తూ మరి అక్కడ కన్వెన్షన్ సెంటర్ని కట్టించడానికి దేవుడు తన ప్రేమలో మరి మనలందరినీ కూడా ప్రేమించి అక్కడ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కారణంగా కలిగిన విధానాన్ని బట్టి కూడా మరి దేవుని దాసుల మరి ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగులాగా మన మధ్యలో మరి పోపురయ్య గారు ప్రార్థన చేస్తారు, మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. దేవుని నామాన్ని మనం మహిమపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఈ పగటికాల సమయంలో మా ముందుంచినటువంటి నీ దివ్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా దేవా, నీ దాసులు ఆత్మీయులు పెద్దలు దేవా యెహోషువ గారిని బట్టి, షారోన్ అమ్మగారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయనా. నీ దాసుడిని, నీ దాసురాలని ఇప్పటికే మీరు బలముగా నీ పరిచర్యలో మీరు వాడుకుంటున్నారు. బలముగా మీ ఆత్మచేత సంధించి మీ పనిముట్లుగా మీరు వాడుకుంటున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రానున్న కాలంలో ఇంకా మరింత అభిషేకముతో నీ దాసుని దాసురాలను నింపి బలమైన నీ పాత్రలుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి మేలుకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా నీ దాసుని దాసురాలను మీరు నిలబెట్టండి నాయనా. దేవాన్ని దాసుని దాసురాలను ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని బట్టి మీ స్తోత్రాలు. నీ దాసుని దాసురాలను ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని మీ ఆత్మచేత సంధించండి నాయన. సంఘాన్ని స్థిరపరచండి నాయన. సంఘం మీద మీ కనుదృష్టి, మీ కాపుదలు ఉంచండి నాయన. ఇప్పటికే సంఘాన్ని మంచి మేత వేస్తూ ఒక మంచి కాపరిగా ముందుకు నడిపిస్తూ ఉండగా రానున్న దినాలలో సంఘానికి మాదిరికరమైన నీ సేవకులుగా దేవా, సంఘానికి ఆశీర్వాదకరమైన సేవకులుగా నీ దాసుని దాసురాలు ఇంకా బలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు నాయన, యెహోషువ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి కీడుని మీరు తొలగించండి నాయన. దీర్ఘాయుష్మంతుడుగా చేయండి ప్రభువా. నీ దాసురాలుడు కూడా దీర్ఘాయుష్మంతురాలుగా చేయండి ప్రభువా. గొప్పవారుగా నిలబెట్టండి నాయన. మీ ఆత్మచేత సంధించి నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. దయగలిగిన మా ప్రభువ వయసు మీద పడుతూ ఉండగా నాయన ఇంకా మరింత పరిచర్య చేయనట్లుగా నీ దాసుడికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి పనులు వారు చేసుకోగలిగిన సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే మా ప్రభువా, సహవాసానికి కూడా, దైవ స్వరూపి సహవాసానికి కూడా నీ దాసుడు నాయన తన వంతులో తాను ఇదిగో ప్రయాసపడుతూ ఉండగా సహవాస మేలు కోరి, సహవాస క్షేమము కోరి, సహవాసములో వారి వంతుగా వారు దేవా అనేక విషయాల్లో బాధ్యత వహిస్తూ ఉండగా నీ దాసుడిని ఇంకా మీరు బలపరిచి వాడుకోండి నాయన. నీ దాసుడు జీవితంలో ఏది కొరతగా ఉందో, ఏది అవసరతగా ఉందో, ఏది ఇబ్బందిగా ఉందో, ఏది అవమానంగా ఉందో, ఏది నష్టముగా ఉందో ఆ నష్టాలన్నీ పోడ్చమని ప్రార్థిస్తున్నాం. ఆ సమస్యలన్నీ పరిష్కరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిస్థితులన్నీ చక్కదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన శిష్య బృందాన్ని దీవించండి, శిష్యురాలను దీవించండి, వారు చేస్తున్న సేవలను కూడా దీవించండి. ఇంకా బలమైన పాత్రలుగా నీ దాసుని దాసురాలు మీరు వాడుకోమని, మరి ప్రత్యేకంగా మంచి ఆరోగ్యాలు దయచేసి దీర్ఘాయుష్మంతులుగా చేసి గొప్ప నీ సాధనాలుగా నీ పరిచర్యలో వాడుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలేడు కొంచున్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్. మూడో కుటుంబం అలాగే మన మధ్యలో ఉన్న కైకులూరులో పరిచయం జరిగిస్తున్న దైవ సేవకులు యోహాను గారు, కృపారాజ్యం వారి కొరకు మరి అక్కడ మందిరం ఇరుకుగా ఉండటం వల్ల మరి ఆ ప్రాంతంలో పరిచర్య, కైకులూరు ప్రాంతంలో పరిచర్యకు కారణం కాగిలిన స్థలం మరి మంచి మందిరం అక్కడ నిర్మాణం జరిగించబడాలని ఆయన ప్రేమలో కొనసాగే భాగ్యమును మనకు మరి దైవదాసురాలుగా ఇచ్చిన కుమార్తె, 2 కుమారులు, వారికి ఇచ్చిన బిడ్డలు, కోడలు, మనవడు
దేవుని నామాన్ని మహింపరచుటకు, అలాగే అనేక మంది ఆత్మీయ బిడ్డల నిమిత్తం దేవుని నామాన్ని మహింపరచుటకు మన మధ్యలో మరి పరిటాల నుండి వచ్చిన మధ్యలో కూర్చోమని, ఇక్కడ కూర్చోమని, మధ్యలో కూర్చోమని. స్టాండ్ కొంచెం వెనక్కి లాగండి, స్టాండ్ వెనక్కి లాగండి, స్టాండ్ వెనక్కి లాగండి. కుటుంబం అంతా మధ్యలో కూర్చోమని. అయ్యా 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 యేసయ్యా సహాయం చేయ ప్రభా, యేసయ్యా సహాయం చేయ. కోడలు మనవడు కృపా మిగిలి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము ఆయన. అయా నీ దాసులు ప్రభువా, అయా కైకులు యోహానయ్య గారిని అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, అయా ఇదిగో తండ్రి నాయన, అయా లోకములోని పాపములో నుండి వారిని ప్రత్యేకించి నాయన, అయా నీ సేవకుడు సేవకురాలుగా మా ప్రభు ఏర్పాటు చేసుకున్నారయ్యా, మీకే స్తోత్రాలు ప్రభువా. దేవ ఎన్నో సంవత్సరాల నుంచి వారిని పరిచర్య చేస్తున్నారు మా ప్రభువా. ఎన్నో కష్టాల్లో నాయన, ఎన్నో ఇరుకుల ఇబ్బందుల్లో వారు ఓర్చుకుంటూ నాయన, ఆయా కుటుంబంతో నాయన ముందు కొనసాగుతున్నారు ప్రభువా. మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా మీ దాసుని పట్ల దయ చూపించిన మా ప్రభువా, మీ దాసుల పట్ల దయ చూపించిన మా ప్రభువా. అయ్యా వారి పరిస్థితులు నాయన, అయ్యా మీకు మరుగైనవి కావు మా ప్రభువా. ఏ సమస్యను బట్టి వారు ప్రార్థిస్తున్నారు, ఏ ఇబ్బందిని బట్టి వారి కన్నీరు కారుస్తున్నారు, ఏ కష్టమును బట్టి వారు వేదన చెందుతూ ఉన్నారో మా ప్రభువా, యేసు నామములో ఈ కోటాల ద్వారా మా ప్రభువా వారికి ఉన్న కొరతలు తీర్చి మా ప్రభువా. దేవా వారు ఎంతో నాయన ప్రయాసపడిచి ఉండగా, అయ్యా క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము పోదన్నావు మా ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. వృద్ధి చేసే దేవుడి మా ప్రభువా. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కుమారులను మీరు పట్టుకోండి మా ప్రభువా. కుమారులను మీరు నాయన నడిపించండి మా ప్రభువా. కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ దాసుడికి దాసురాలకు ఆరోగ్యం దయచేయండి మా ప్రభువా. అయ్యా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండిన ప్రభువా, వారి ప్రార్థనలో తోడుగా ఉండిన నాయన, వారి సేవ పరిచర్యలు మీరు తోడుగా ఉండిన మా ప్రభువా. మీ దాసుడి దాసురాలతో మీరు మాట్లాడండి మా ప్రభువా. అయ్యా వారిని పురుకొల్పండి మా ప్రభువా. దేవా వారి యొక్క సమస్యలు మీరు పరిష్కరించండి మా ప్రభువా. దేవా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాము నాయన. వారికి ఇచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. ఏదైతే వారి పట్ల మీరు వాగ్దానం చేసి ఉన్నారో ఆ వాగ్దానాలు నెరవేర్పు తీసుకురాండి మా ప్రభువా. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దేవా ఇదిగో తండ్రి స్థలం విషయంలో మీరు సహాయం దయచేయండి ప్రభువా. మందిర విషయాల్లో సహాయం చేయండి మా ప్రభువా. గృహ విషయాల్లో సహాయం చేయండి మా ప్రభువా. అయ్యా పరిచయను విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవా ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యములు దయచేయండి మా ప్రభువా. వారి కుటుంబంలో సమాధానం ఇచ్చే దేవుడు మా ప్రభువా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దేవా వారి సంఘములటువంటి సమస్యలను జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. అయ్యా వాటిని పరిష్కరించిన మా ప్రభువా, పరిశోధించిన మా ప్రభువా. మీ దాసుడు దాసురాలు ఏ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు మా ప్రభువా. దేవా వారి సంఘము క్షేమాభివృద్ధి నొందేలాగిన సహాయం దయచే ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా వారితో మీరు మాట్లాడండి మా ప్రభువా. మార్గదర్శినిగా మీరు ఉండండి మా ప్రభువా. వారిని నడిపించండి మా ప్రభువా. వారి చేపట్టుకోండి మా ప్రభువా. దేవా వారిని మీరు ధైర్యపరచండి మా ప్రభువా, బలపరచండి మా ప్రభువా. వారి మీరు నాయన కృంగిపోయిన లేవనెత్తండి మా ప్రభువా. దేవా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా ఎంతమంది నాయన పరిశుద్ధులు నీతిమంతులు నాయన అభిషక్తులు ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, ఆ ప్రార్థన వారికి మేలుకరంగా దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగో తన్ని మీరే సహాయము దయచేయమని మా ప్రభువా. అయ్యా ఈ ప్రార్థన నాయన పాదాలు చెంతగా చేసుకోండి, వారికి ఉన్న కొరతలు తీర్చి మా ప్రభువా. అయ్యా వారి విషయంలో నాయన మీరు నాయన అయ్యా ముందుకు వచ్చి ప్రభువా వారికి మీరు సహాయం దయచేయమని, వారి ప్రార్థన మీరు ఆలకించమని, వారి కొరకు మేము చేస్తున్న ప్రార్థన అంతని మీరు ఆలకించి ప్రతివేళ సమకూర్చి సహాయం దయచేస్తారని నజరేయుడైన యేసు క్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. సర్వశక్తిమంతుడా దయగలిగిన మా ప్రభా, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దాసులను జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభా. సమస్తలు మీరు తోడుగుని నడిపించండి. నమ్మకమైన బిడ్డలుగా సిద్ధపరిచారు మా ప్రభా, ఆదరించారు, నడిపించారు మా ప్రభా. ఎల్లవేళ్ళలో మా ప్రభు తొణకుండా తొట్టిల్లుకోకుండా నిలువబెట్టిన విధానాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఇద్దరు కుమార్తెను ఇచ్చామని ఈ స్తుతులు నాయన. కుమారుడికి వివాహం జరిగించారు మా ప్రభా, భార్యను ఇచ్చారు, మా బిడ్డను ఇచ్చారు మా ప్రభా. కుమారుని కోడలను బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆదరించి నడిపించి సహాయం చేయండి మా ప్రభా. వారి పక్షాన్ని మా ప్రభా నీ అమూల్యమైన రక్తం చేత ప్రోక్షించి నడిపించి సహాయం చేయండి మా ప్రభా. కుమారుని కూడా మా ప్రభా, చిన్న కుమారుడిని అలా కుమార్తె వివాహ కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగుండండి.
సమస్తలు మీరు తోడుగుండి బలపరచండి నాయన. మందిరాన్ని మా ప్రభు గృహాన్ని మీరు ఇచ్చారు మా ప్రభ. సమస్తలు మీరు తోడుగుండి ఆత్మీయతలు ముందుకు నడిపించండి. దైవ స్వరూపి సహవాసంలో ఒక నక్షత్రంలాగా నీ బిడ్డను వెలిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాతాను ఎంత పోరాటం చేసినప్పుడు కూడా మా ప్రభ, కలవరపరిచినప్పుడు కూడా మీరు తోడుగుండి నడిపించి బలపరచండి. వారికి ఆత్మీయ బిడ్డను కూడా అనుగ్రహించారు మా ప్రభ. వారి సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆత్మీయ బిడ్డలో వాళ్ళకు వచ్చిన కుమారులను కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారి సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నింపి సహాయం చేయండి. మీ బిడ్డలకు ఏం కావాలో ఏది కొద్దు ఉందో సమస్తాన్ని సమకూర్చి ఆదరించి నడిపించి మీ శక్తితో నింపి సహాయం చేసి ఆదరించి కాపాడి బలపరచగలని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అటు అటు మన మధ్యలో మరి బిడ్డల విషయంలో మరి జాషువా గారు ప్రార్థన చేస్తారు. జాషువా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. శిష్యులను అనుగ్రహించినందుకు, సంఘాన్ని ఇచ్చినందుకు, మందిరాన్ని కట్టించినందుకు ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. బైక్ ఇచ్చినందుకు, కారు ఇచ్చినందుకు ఆ బిడ్డ విషయం ప్రార్థన చేద్దాం. దేవుని కృపను బట్టి ఇంకేం కావాలో సమస్తం సమకూర్చమని ప్రార్థన చేద్దాం. బిడ్డల విషయం కూడా ప్రార్థన చేద్దాం. అందరం ఎక్కిపించుదాం. దయచేసి అందరం ఎక్కిపించుదాం. స్తోత్రం, 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 స్తోత్రములు. మహాగణుడ, మహోన్నతుడు మీ స్తోత్రాలైనా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయం మందు మీ కృపాసనొద్ద మా ప్రియులు, మీ ప్రియదాసులు, జతపని వారు దేవాతండ్రి పౌలయ్య గారిని బట్టి, కీర్తనమ్మ గారిని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం నాయనా. మీ దాసుని, మీ దాసురాలను ప్రేమించి తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ప్రభా ఇంతవరకు మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిర్ణయ కాలమందు దాంపత్య జీవితంలో భార్య భర్తలుగా జతపరిచి ఇంతవరకు అన్యోన్య సహవాసం కలిగి దేవా మీరు కాపాడి భద్రపరిచి మీ ఉన్నతమైన పిలుపులో నిలబడడానికి నాయన మీరు చూపిన విస్తారమైన కృపను బట్టి మీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, స్తోత్రం నాయన. యజమానుడికి మీ దాసుని, యజమానురాలకి మీ దాసురాన్ని ప్రేమించి యవ్వన కాలమందు ఆకర్షించి రక్షించుకుని పాపక్షమాపణ ఇచ్చి పాపంలో, శాపంలో, లోకంలోంచి విడిపించి వాగ్దాన పుత్రులుగా, పరలోక రాజ్య వారసులుగా, దేవా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యేసు రక్తంలో కడగబడి దేవా మీ సొత్తుగా చేసుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారిని మీరు పరిచారకులుగా చేసుకున్నారు దేవా తండ్రి. సజీవ యాగంగా దేవా తండ్రి తమ శరీరాలను సమర్పించుకోవడానికి మీరు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. సేవను నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు దేవా. గత కొన్ని సంవత్సరాలుగా మీ పరిచర్యలో అనేక ఒడిదుడుకుల మధ్య మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, శారీరక దేవా సామాజిక పరిస్థితుల్లో వచ్చే ఒత్తిడిని తట్టుకుని దేవా మీ పిలుపులను నిలబడడానికి నేటి వరకు మీరు చూపిన విస్తారమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యజమానురాలుగా మీ దాసురాలు, యజమానుడిగా మీ దాసుని మధ్య ఐక్యత, అన్యోన్యత, సమాధానం దయచేసి ప్రభువా మీరు అప్పగించిన పనిలో నమ్మకస్తులుగా జోడెట్ల వలె దేవా తండ్రి మీ పనిలో పనిచేయడానికి ఏక మనసు మీరు దయచేయండి. దీర్ఘాయుష్మంతులుగా జై ప్రభువా. ఆత్మ జ్ఞానం, ఆత్మ దృష్టి, ఆత్మ మెలకువ దేవా, ఆత్మ వరాలతో మొదటిగా బిడ్డలు దీవించండి ప్రభువా. మీ దాసుని ఏర్పాటు చేసిన ప్రాంతమంతా, అడుగుపెట్టిన ప్రదేశమంతా దేవా వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. మంచి వాక్శక్తి, వాక్శుద్ధి, వాగ్జ్ఞానం దేవ వాగ్దాన్ని దయచేయండి ప్రభువా. వాక్యం పట్ల మంచి అవగాహన, మంచి నైపుణ్యత దేవా మా ప్రభు బిడ్డలకి దయచేయండి. ప్రార్థనా శక్తితో నింపండి ప్రభా. విశ్వాసం బలపరచండి ప్రభా.
దేవ మీ దాసులు కూడా ఎత్తిపట్టుకోండి ఆయన, మీ దాసుని ఎత్తిపట్టుకోండి ప్రభా. మీరు వాగ్దానం చేసిన ప్రకారంగా దేవ మీ కార్యాన్ని మీరు నాయన ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాయన. మీ బిడ్డల గర్భవాసం తెరువునాయన, గర్భవాసం తెరువునాయన, గర్భవాసం తెరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలకు మీరు అనుగ్రహించిన సంతానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మీరు ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకు వందనాలు. నిర్ణయ కాలమందు ప్రభువా మీ దాసురాలు గర్భం తెరిచి ప్రభువా సంతాన ప్రాప్తులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ తలపెట్టిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మీ చేసిన నిర్ణయాన్ని బట్టి మీకు వందనాలు దేవా. సేవను 30 60 100 దీవించు ప్రభువా. సరిహద్దుల్లో సమాధానం ఇవ్వబడిన అయినా దేవా సంఘాన్ని బలపరచు ప్రభువా. సంఘం మీదే దురాత్మలకి అధికారం లేకుండా కాపాడు ప్రభువా. దేవా మీ దాసున్న పోపూరు ప్రాంతంలో దేవా ఇదిగో తండ్రి మీరు ఆరంభించిన బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతున్నట్లుగా సహాయం చేయి ప్రభువా. ఆ దీపం నిరంతరం కూడా వెలగడానికి సహాయం చేయి. నీ సింహాసనం మీద నీ ప్రజలని ఇశ్రాయేలుని ఏలడానికి నిత్యము నీకు ఒకడు ఉండక మానడు అని చెప్పావు నాయన. అలాగే తండ్రి ప్రభువా మీ దాసుల్లోంచి అంకురాన్ని ఇదిగో తండ్రి మీరు బయట తీయండి ప్రభువా. చిగురు ఉత్పత్తి చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిరంతరం తరతరాలు కాలాలు మారినా దేవా సమయాలు మారినా పరిచర్య ఆగిపోకుండా నిరంతరం వర్ధిల్లినట్లుగా సహాయపడండి. ప్రయాణాల్లో పని పట్ల మీ కాపుదలతో ఆర్థికంగా హెచ్చించు, ఆత్మీయంగా హెచ్చించు ప్రభా. దేవా ఆధ్యాత్మిక అనుభవంలో బలపరచండి, సహాయం చేయండి దేవా. దీవించండి ప్రభా. మా తండ్రి మా ప్రభు దాసుని కుటుంబం, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరినీ వద్దలు చేయి. సంఘంలో బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, మధ్య వయస్కులు, స్త్రీలు, పురుషులు అందరినీ దీవించి విశ్వాసంలో బలపరచు, ధైర్యంతో నింపండి ప్రభువా. సహకారులు లేవనెత్తడానికి మెలిసిన శిష్య బృందాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారందరినీ కూడా బలపరచు. శిష్యులుగా సమూహంగా నైనా జోడు పిల్లలు కలిగి అంతకంతకు వదిలినట్లుగా సహాయపడు. దీవించు ప్రభువా. ఆదరించు. మీ పరిచర్యలో వాడుకోండి. మీ ఆశలు నిలబడిన ప్రతి స్థలంలో మీరు పనంపగిద్దండి ప్రభా. చేసిన ప్రతి పని దీవెనకరంగా ఉన్నాయి సహాయపడండి. ఆదరించి పగలు రాత్రి మీ కాపుదలతో తెగుళ్ళు, వ్యాధులు, బలహీనతలు ఆవరించకుండా సహాయపడు. ఈ కోడికలు ఇంకా తండ్రి నాయన ఈ రాత్రి రేపు పగలు రేపు రాత్రి దేదీప్యమానంగా జరిగించు. మీ దాసుని బట్టి, దాసులను బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, బిడ్డను బట్టి, ఆ కూడి వచ్చిన శిష్యులను అంతటిని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు దేవా. దేదీప్యమానంగా అన్యోన్య సహవాసం కలిగి వాక్య క్రమంలో సేవ అంతకంతకు ఆయా ప్రాంతాలు, అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాలు, అనేక దేశాల్లోనికి విస్తృతంగా వ్యాపించినట్లుగా సహాయం చేసి దీవించమని మీ బిడ్డల పక్షంగా చేసిన ప్రార్థన దేవా సమస్తాన్ని మీ కృపాసన్నొద్ద ఆలకించి అంగీకరించి శీఘ్రమే ప్రతిఫలం దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి బ్రతిమాలి స్తుతించి అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. దయగలిగిన మా ప్రభువా, కృపా సమృద్ధి కలిగిన మా యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులందరూ చేసిన ప్రార్థన మీరు ఆలకించి ప్రత్యుపకారం దయచేసిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులను జ్ఞాపకం చేసుకోనండి. అపారమైన ప్రేమతో నింపి సహాయం చేయండి. యవన కాలంలో మా ప్రభు మీరు పిలిచి ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి సంఘాన్ని ఏర్పాటు చేసావు మా ప్రభా. మందిరాలు ఏర్పాటు చేసావు మా ప్రభా. శిష్యు బృందాన్ని ఏర్పాటు చేసావు ప్రభా. దేవాలయాలు కట్టించారు మా ప్రభా. సమస్తని బిడ్డకి ఏది కావాలో బైక్ విషయంలో కానీ, కారు విషయంలో కానీ సమస్తం అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. అంతది కూడా ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు కూడా ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపతో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అక్కడ మెలుగు ఏ లోపాన్ని బట్టి మీరు అద్భుత కార్యం జరిగించట్లేదో తెలియపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సువార్త నిమిత్తం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు వాడుకుని నడిపించి సహాయం చేయండి. దైవ స్వరూపి సహవాసంలో ఒక నక్షత్రంలో ఒక స్తంభంలాగా నిలువబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల సంఘాన్ని, శిష్య బృందాన్ని, వారు కలిగిన సమస్తాన్ని మీరు ఏర్పాటు చేసి నడిపించి సహాయం చేసి ఆరోగ్యవంతులుగా సిద్ధపరిచి ఈ కూడికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీరే సమస్తను నడిపించి ఆదరించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అలాగే బెంగళూరు నుండి వచ్చిన దైవ సేవకులు యేసుదాస్ గారు, ఎస్ఆర్ఎం గారు కూడా మన మధ్యలోనికి వస్తే వారి కోసం మరి నరసాపూర్లో దైవ పరిచయం జరిగిస్తున్న దైవ సేవకులు మరి నెహమే గారు ప్రార్థన చేస్తారు. వారి ఆరోగ్యం బాగోకపోవటం వల్ల వారిని మరి మధ్యలో మరి పెట్టి ప్రార్థించాలని ఆశపడుతున్నాం. 3 కుమార్తెలు, మరి మనవడు మనవరాళ్ళు, మరి దేవుని 3 అల్లుళ్ళు, 3 కుమార్తెలు, వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించలాగిన, మరి మననే మరిగిన నూతన వధువరులను కూడా ఆశీర్వదించలాగిన దేవుడు తన కృపలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవము కలిగిన ప్రభువా, మీ వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మొదటి రోజు కొడుకుని ఘనంగా జరిగించా ప్రభువా, ఈ 2వ రోజు కొడుకుని కూడా ప్రభువా మీరు జరిగిస్తున్నావు ప్రభువా. గొప్ప దేవుడా, నీ స్తోత్రములు. ఆశ్చర్య కార్యములు జరిగించేదేవా, అద్భుత కార్యములు జరిగించేదేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయం నాయన ఇద్దరు దాసులు నిలబెట్టుకుని ప్రభువా అందరితో మాట్లాడే ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన బెంగళూరులో ప్రభువా అయ్యా సేవ చేస్తున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ దాసుని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభువా, మీకు వందనాలు. దాసులను జ్ఞాపకం చేసుకోండి, కావాల్సిన ఆరోగ్యం దయచేయండి ప్రభువా. 3 కుమార్తెలు బట్టి నీ స్తోత్రాలు. కుమార్తెలు జ్ఞాపకం చేసుకుని ఆయన అల్లుడు గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ బిడ్డలు కూడా నాయన మంచిగా ఆత్మీయతో ఎదగటానికి సహాయం చేయి ప్రభువా, నీ స్తోత్రాలు. వారికి కూడా ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. బెంగళూరులో సేవా పరిచర్య జరిగించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని అభివృద్ధి చేయండి. ఆ ప్రాంతంలో ప్రభువా ఆత్మలతో మాట్లాడండి, ఆత్మకార్యాలు జరిగించండి. అనేక మంది రావటం ప్రభువా అయ్యా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. అయ్యా, మీ దాసు గత కాలం ఎంతో ఆదరించావు, కాపాడావు అయ్యా, ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నావు ప్రభువా, మీకు వందనాలు నాయన. నీ స్తుతులు, స్తోత్రాలు. అలాగే అయ్యగారిని, అమ్మగారిని, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా 3 రోజులు నాయన ఈ కొడుకులు ఏర్పాటు చేశావు అయ్యా, నీ స్తోత్రములు ప్రభువా. ఈ కొడుకుల ద్వారా అయ్యగారిని, అమ్మగారిని బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలను సేవలో వాడుకోండి ప్రభువా. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా, మీకు వందనాలు నాయన. అయ్యా, నీ స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ద్వారా చేసిన ప్రార్థన ప్రభు మీ సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా ప్రభువా, మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. ఆరోగ్యవంతులుగా నిలువ పెట్టండి మా ప్రభువా. బెంగళూరు పట్టణాన్ని చూపించారు మా ప్రభువా. బెంగళూరు పట్టణంలోనే కాకుండా మరలా మా ప్రభువా పల్లెటూరు గ్రామంలో కూడా ఒక మన దేవుని ఆలయాన్ని, స్థలాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని సహవాసాన్ని ఏర్పాటు చేసి నడిపించి సహాయం చేయండి. ఆత్మీయ బిడ్డలను ఏర్పాటు చేయండి మా ప్రభువా. అన్ని విషయాలు గొప్ప సంఘాలు స్థాపించి నడిపించి సహాయం చేయండి. దేవాలయం కట్టబడేట్లుగా మీరు ఆదరించి నడిపించి సహాయం చేయండి మా ప్రభువా. 3 కుమార్తెలు, 3 అల్లుళ్ళు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పెద్ద అమ్మాయికి 4 బిడ్డలు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త కుటుంబీకులందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఆదరించి నడిపించి సహాయం చేయండి. ఆరోగ్యవంతులుగా నిలువబెట్టండి మా ప్రభా. సోదరుడికి అధికారం లేకుండా, బలహీనత లేకుండా సమస్తలు మీరు తోడుగుండా నడిపించి సహాయం చేసి ఆదరించండి మా ప్రభా. అప్పుల నుంచి విడుదల దయచేసి సమస్తంలో మీ కృప, మీ కాపుదల, మీ ఆదరణ దయచేసి ధైర్యవంతులుగా, బలవంతులుగా, శక్తి కలిగిన బిడ్డలుగా సిద్ధపరిచి మహిమపరచండి. దైవస్వరూపి సహవాసాలు ఒక స్తంభంలాగా, ఒక నక్షత్రంలాగా నీ బిడ్డను స్థిరపరిచి ఆదరించి నడిపించారు నాయన. దూరమైన ప్రతి కూటానికి మాకు రావటానికి, కూడికలకు రావటానికి నీ బిడ్డకు ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తీర్మాన ప్రార్థనలో కూడా మీరు తోడుగుండి ఆదరించి నడిపించిందేమో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకుని ఆదరించి నడిపించి మీ కృపతో, మీ కాపుదలతో, మీ ఆత్మతో సంధించి వారు చేస్తున్న సేవ పరిచర్యలో మా ప్రభా నీ మాట కొరకు శ్రీహస్తాలతో, వస్తాస్తాలతో వెళ్ళి జీవించినప్పటికీ కూడా మీరు పోషిస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవదర్శనం ద్వారా బలపరిచి, స్థిరపరిచి వారికి అనుగ్రహించిన దేవదర్శనం ద్వారా ప్రతి దర్శనాన్ని నెరవేర్చే కృప, దీవెన, ప్రతి వాగ్దానం నెరవేర్చే కృప ఆ బిడ్డలకు అనుగ్రహించి నడిపించి సహాయం చేయండి. వారి పట్ల మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి మా ముందుకు నడిపటానికి మీ కృపలో నింపి సహాయం చేసి ఆదరించి కాపాడి బలపరచగలని మాకు శిలువ మీద మరణం పొంది తిరిగిలేసిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,
ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన మాకు దయచేయండి, మా డబ్బును క్షమించిన ప్రకారం మా పని మీరు క్షమించండి, మమ్మల్ని శోధనలో దుష్టులను తప్పించండి. ఎందుచేత రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సావాసం మనందరికి ఎల్లప్పుడు తోడుగుండును గాక. ఆమేన్. యేసు రక్తముకే జయం, ప్రవేశ రక్తముకే జయం, అపాదికి సర్వనాశనం. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలండి. అందరు భోజనాలు చేసిరండి. మరలా 3 గంటలకు కూడుకుని ఈరోజు మరి అందరూ ఒక